రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? సరిగ్గా 10 రోజుల గ్యాప్లోనే రెండు ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో, రెండు సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజల మీద పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ హక్కుల కోసము, తమ అధికారాల కోసము వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాలపైన పాక్ సైన్యము విచక్షణారహితంగా దాడి చేసింది. మొదటిది జూన్ 19, 20 ప్రాంతాల లోపల ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగినటువంటి ఈ సమావేశాన్ని పఖ్తూన్ తహఫూజ్ మూమెంట్ అనేటటువంటి పష్తూన్ తహఫూజ్ మూమెంట్ PTM అనేటటువంటి సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తమకు స్వాతంత్రం కావాలని, తమకు అధికారాలు కావాలని చెప్పి అక్కడి ప్రజలు నినదించారు. నినదించినందుకు బదులుగా పాకిస్తాన్ తూటాలతో జవాబిచ్చింది. 10 మంది చనిపోయారు, 70-80 మంది గాయపడ్డారు. సొంత ప్రజలపైన కాల్పులు విచక్షణారహితంగా జరిగినాయి. సరిగ్గా వారం 10 రోజులు కూడా పూర్తి కాకుండానే ఈసారి బలూచిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక భారీ సభ. ఆ సభ పేరు బలూచ్ రాజీ ముచి. రాజీ అంటే ప్రజలు, ముచి అంటే సభ. బలూచ్ ప్రజాసభ అనేటటువంటి పేరుతో జరిగినటువంటి ఒక బహిరంగ సభకు వెళుతున్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలోని బలూచిస్తాన్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి గ్వాదర్కు వెళ్తున్నటువంటి వాళ్ళ వాహనాలపైన కాల్పులు జరిగారు, వ్యక్తులపైన కాల్పులు జరిపారు. వాళ్ళు వెళుతున్నటువంటి దారిలో అటకాయించారు. కొన్ని వేల సంఖ్యలో ప్రజల్ని అరెస్ట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున ప్రజలు గాయపడ్డారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఎక్స్లో చక్కర్లు కొడుతున్నాయి. దానిలో తుపాకీ తూటాల శబ్దము, తుపాకీలు పేలుతున్నటువంటి శబ్దాలను మనం వినవచ్చును. అనేక తూటాలు కాల్చినట్టుగాను, అనేక మంది గాయపడ్డట్టుగాను చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. తమాషా ఏంటంటే, బలూచ్ ప్రజలు మాకు స్వతంత్రం కావాలని కూడా అడగడం లేదు. బలూచ్ ప్రజలు, నిన్న మా పక్కన తిరిగినటువంటి వ్యక్తి హఠాత్తుగా అజ్ఞాత వ్యక్తులు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి ఎవరికి తెలియడం లేదు. ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ఎక్కడో ఏ ఎడారిలోనో శవంగా వాళ్ళు కనిపిస్తున్నారు. ఈ ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయంటే, పోలీసులు, భద్రతా దళాలు మారువేషాల్లో వచ్చి ఎత్తుకు వెళ్ళి తీసుకెళ్ళి చంపటము, స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళు, గళం విప్పి హక్కుల గురించి మాట్లాడే వాళ్ళను చంపటం ఏదైతే జరుగుతుందో దానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. గ్వాదర్కి వెళ్ళారు. గ్వాదర్ చాలా ముఖ్యమైన పట్టణం. ఎందుకంటే గ్వాదర్ ఒక ఓడరేవు. ఈ ఓడరేవు ప్రస్తుతం చైనా కబ్జాలో ఉంది. CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పథకంలో భాగంగా ఈ గ్వాదర్ పైన చైనా అధికారం ఉంది. మా రాష్ట్రానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి పట్టణం పైన చైనా అధికారం ఏంటని ప్రశ్నించి ప్రజలు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ నినదించే ప్రయత్నం చేశారో, బలోచ్ రాజీ ముచిని ఏర్పాటు చేయాలని ప్రయత్నించారో, వాళ్ళపైన నిర్బంధము, కాల్పులు, అత్యాచారాలు, అరెస్టులు. తమాషా ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని ఒక మహిళ ఏర్పాటు చేసింది. ఆమె పేరు డాక్టర్ మహరంగ్ బలోచ్. ఈమె మానవ హక్కుల కార్యకర్త. బలూచ్ ప్రజలను హఠాత్తుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి వాళ్ళను శవాలుగా తిరిగి పంపడము, దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో చాలామంది పాల్గొన్నారు. కానీ అంతకన్నా ఎక్కువ మందిని ర్యాలీకి రాకుండా పాకిస్తాన్ నియంత్రించింది. బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, ఈ రెండు కూడాను పాకిస్తాన్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు. నిజానికి పాకిస్తాన్లో అన్ని రాష్ట్రాలు సరిహద్దే. బలూచిస్తాన్ ఇటు ఇరాన్తో సరిహద్దు ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్తో ప్రధానంగా ఉంటుంది, ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నటువంటి ఈ రెండు దేశాలతో సరిహద్దులు ఉన్నటువంటి అటు బలూచిస్తాన్ కావచ్చును, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చును, ఈ రెండిట్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు, ఉద్యమిస్తున్నారు, రోడ్డెక్కుతున్నారు, రణము పోరాటం చేస్తున్నారు.
సాధారణ మహిళలు నాయకత్వం వహించి పోరాటం చేస్తున్నారు. ఇందులో బలూచులు కొంచెం సాయుధమ పోరాటాలు చేస్తున్నారు, ఆయుధాలు పోగు చేసుకుని. కానీ పష్తూన్లు గాంధీవాదాన్ని అవలంబించి శాంతియుతమైనటువంటి పోరాటం చేస్తున్నారు. శాంతియుత పోరాటం చేసిన వాళ్ళని కాల్చి చంపుతున్నారు, సాయుధ పోరాటం చేసిన వాళ్ళని కాల్చి చంపుతున్నారు. ఇది పాకిస్తాన్ సైన్యం ప్రస్తుతం చేస్తోంది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కూడాను పాకిస్తాన్ నుంచి వేరుపడే స్థితిలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉధృతంగా సాగుతున్నటువంటి వేర్పాటువాద ఉద్యమం వల్ల పాకిస్తాన్ యొక్క మనుగడకి ప్రమాదం వచ్చింది. వాస్తవం చెప్పాలన్నట్టయితే 1947లో 47కు ముందు ఎన్నికలు జరిగినప్పుడు ఖైబర్ పఖ్తూన్వా పేరు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం లీగ్ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక ముస్లిం రాష్ట్రము నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. అక్కడ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. వాళ్ళు పాకిస్తాన్లో చేరడానికి నిరాకరించారు. వాళ్ళని బలవంతంగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని జైల్లో పెట్టి ఆ ప్రాంతాన్నంతటి కూడాను పాకిస్తాన్ తన గుప్పెట్లో తీసుకుని బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకుంది. అక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కలుపుకుంది. ఇక బలూచిస్తాన్ విషయంలో అయితే పాకిస్తాన్ పచ్చి మోసానికి పాల్పడింది. బలూచిస్తాన్ని అప్పుడు ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు పేరు ఖాన్ ఆఫ్ కలాత్. కలాత్ ప్రాంతానికి రాజు కాబట్టి ఆయన పేరు ఖాన్ ఆఫ్ కలాత్. ఆ ఖాన్ ఆఫ్ కలాత్ స్వతంత్రంగా ఉండాలని ఇటు భారత్లో కలవను అటు పాకిస్తాన్లో కలవను అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆయన రాజసంస్థానాల్లో అంతర్భాగం కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలో అంతర్భాగం కాదు. నేను స్వతంత్రంగా ఉన్నాను, స్వతంత్రంగా ఉంటాను అని చెప్పినప్పుడు ఆయనకు స్వతంత్రంగా ఉండే హక్కు ఉంది, పాకిస్తాన్లోనూ భారత్లోనూ చేరకుండా ఉండే హక్కు ఉందని చెప్పి ఆయనకు తరఫున వాదించిన వ్యక్తి పేరు ముహమ్మద్ అలీ జిన్నా. ఆ ముహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత, గవర్నర్ జనరల్ అయిన తర్వాత ఖాన్ ఆఫ్ కలాత్ని చర్చల నిమిత్తం పిలిచారు. చర్చల నిమిత్తం పిలిచి బలవంతంగా ఆయనను బందీ చేసి భయపెట్టి సంతకం తీసుకుని బలూచిస్తాన్ని పాకిస్తాన్లో కలుపుకున్నారు. ఈ రెండు రాష్ట్రాలు తమ యొక్క అభీష్టానికి, తమ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్లో కలవలసి వచ్చింది. బలూచిస్తాన్లో అయితే ఇప్పటి వరకు 7 సార్లు ప్రజలు తిరుగుబాటు చేశారు. స్థానిక జమీందారుల నాయకత్వంలో, సర్వసాధారణ ప్రజల నాయకత్వంలో, సాయుధ దళాల నాయకత్వంలో, అదేవిధంగా ఖాన్ ఆఫ్ కలాత్ నాయకత్వంలో ఈ రకంగా 7 సార్లు పోరాడితే 7 సార్లు కూడా పాకిస్తాన్ తన మిలిటరీని, ఎయిర్ ఫోర్స్ని పంపి విధ్వంసం సృష్టించి మరీ వాళ్ళని అణిచేటటువంటి ప్రయత్నం చేసింది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అటు ఖైబర్ పఖ్తూన్వా కానీ ఇటు బలూచిస్తాన్లో కానీ స్వాతంత్ర పిపాస అణగారలేదు. ప్రజలు స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. స్వతంత్రం కోసం పోరాడే ప్రజలను తూటాలతో జవాబిచ్చి అణిచివేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పుడు ఈ ఉద్యమాలు చేయి జారిపోతున్నాయి. నెమ్మదిగా బలూచిస్తాన్ కానీ లేకపోతే ఖైబర్ పఖ్తూన్వా కానీ, ఖైబర్ పఖ్తూన్వాకి ఇప్పుడు ఎక్కువగా మద్దతు ఆఫ్ఘనిస్తాన్ నుంచి లభిస్తోంది. అదేవిధంగా ఈ బలూచిస్తాన్కి ఎక్కువ మద్దతు ఇరాన్ నుంచి లభిస్తోంది. ఈ రెండు దేశాల నుంచి గనక మద్దతు లభించినట్లయితే, ఇవి గనక వేరైపోతే పాకిస్తాన్ ఒక తాచుపాము సైజు నుంచి వానపాము సైజుకి మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. పాకిస్తాన్ తన దేశంలో ఉన్నటువంటి తన ప్రజలను మర్యాదపూర్వకంగా ట్రీట్ చేయకపోయినట్టయితే ఇప్పుడున్న రూపంలో పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.